మనము పరిశుభ్రత పాటించాలి. రోగాలే రావద్దంటే జనము రోతను పాతర వేయాలి. ఆరోగ్యం ఉండాలంటే మనము పరిశుభ్రత పాటించాలి. రోగాలే రావద్దంటే జనము రోతను పాతర వేయాలి. కాచి చల్లార్చిన మంచి నీరు తాగాలి. పెరిగిన కాళ్ళ చేతి గోళ్ళు కత్తిరించాలి. అన్నం తినే ముందు శుభ్రత పాటించాలి. పెరిగిన కాళ్ళ చేతి గోళ్ళు కత్తిరించాలి. అన్నం తినే ముందు శుభ్రత పాటించాలి. రోగానికి మనము చుక్కలు చూపించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మనము పరిశుభ్రత పాటించాలి. రోగాలే రావద్దంటే జనము రోతను పాతర వేయాలి. రబ్బరు పాత టైర్లు కొబ్బరి చిప్పలు ఉంటే ఈడిసు దోమై కాయముడి అంట ఉన్నట్టే. ఈడిసు దోమై కాయముడి అంట ఉన్నట్టే. ఈడిసు దోమై కాయముడి అంట ఉన్నట్టే. తెలియకుండానే పట్ట పగలు పుట్టుద్ది. మనలో తెల్ల రక్త కణాలని చంపుద్ది. తెలియకుండానే పట్ట పగలు పుట్టుద్ది. మనలో తెల్ల రక్త కణాలని చంపుద్ది. సునామీ కంటే అది ఘోరమైన దోమ. ఆరోగ్యంగా ఉండాలంటే మనము పరిశుభ్రత పాటించాలి. రోగాలే రావద్దంటే జనము రోతను పాతర వేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మనము పరిశుభ్రత పాటించాలి. రోగాలే రావద్దంటే జనము రోతను పాతర వేయాలి. ముందుగా మనలో సోమరితనము పోవాలి. సోకే వ్యాధులపై సోయి మనకు రావాలి. సోకే వ్యాధులపై సోయి మనకు రావాలి. సోకే వ్యాధులపై సోయి మనకు రావాలి. పాయాకాలకు పోయొచ్చిన తరువాత సబ్బుతో చేతులను శుభ్రపరుచుకోవాలి. పాయాకాలకు పోయొచ్చిన తరువాత సబ్బుతో చేతులను శుభ్రపరుచుకోవాలి. తప్పక వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మనము పరిశుభ్రత పాటించాలి. రోగాలే రావద్దంటే జనము రోతను పాతర వేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మనము పరిశుభ్రత పాటించాలి. రోగాలే రావద్దంటే జనము రోతను పాతర వేయాలి. రోతను పాతర వేయాలి. రోతను పాతర వేయాలి. రోతను పాతర వేయాలి.